బ్రహ్మాండం సినిమా. చాలా మంది అంటారు కదా కేజీఎఫ్ 1 లాగా ఉంది 2 లాగా ఉంటుంది అంటారు, కానీ అది చాలా తప్పు. దాని కంటెంట్ వేరు, దీని కంటెంట్ వేరు. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. చాలా బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా లేదు. మైండ్ బ్లాక్ అయిపోతుంది సినిమా. అమ్మ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్ సెంటిమెంట్ ఉంది. చాలా బ్రహ్మాండం ఉంది సినిమా. నేనేమనుకున్నా అంటే, చాలా మంది అనుకున్నారు, నేనేమనుకున్నా అంటే బాహుబలి మించిన సినిమా రాదు లేదనుకున్నాం. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత చాలా సినిమాలు పోయినాయి, కానీ బాహుబలి మించిన సినిమా వచ్చింది. ప్రొడ్యూసర్కి అయితే ఫుల్ డబ్బులు, ఆయన లెక్క పెట్టుకోవాలి, లేక సావాలి. ప్రభాస్ నేను కూడా అనుకున్నా, చాలా మంది అనుకున్నారు, నేను కూడా లోపల అనుకున్నా, బయటకి అయితే అనలేదు. ప్రభాస్కి 100 కోట్లు అవసరమా, ఒక హీరోకి ఒక ప్రభాస్ గారికి 100 కోట్లు ఇవ్వడం అవసరమా అనేది నేను కూడా అనుకున్నా. కానీ 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువనే. ఎందుకంటే 100 కోట్లు సినిమాకు పెడితే, ఆయన హీరో పెట్టి 100 కోట్లు సినిమాకు పెడితే 1000 కోట్లు వస్తున్నాయి. 1000 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి ఇవ్వడంలో తప్పేం లేదు అనేది ఇప్పుడు ఈ సినిమా ద్వారా తెలిసింది. ఎల్కే సినిమా భయ్య ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. పాల్జీకి పోరగాళ్ళని తీసుకుపోయినా కానీ పాల్జీకి ఎదురు పెట్టేసి సినిమా చూస్తాడు ఆడు. అట్లా ఉంది సినిమా, చాలా బ్రహ్మాండంగా సూపర్ ఉంది భయ్యా. ఫ్రెండ్షిప్ బాగుంది, అమ్మ సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ బాగున్నాయి. నా తొడలా ఉంది ఒక్కొక్క చెయ్యి సినిమాలో ప్రభాస్ది. నా తొడలా ఉంది చెయ్యి చాలా బ్రహ్మాండంగా ఉంది. అప్పట్లో ఎన్టీ రామారావుని చూసినాం, రాముని కృష్ణుని చూసినాం, ఇప్పుడు మనం ప్రభాస్ని చూస్తున్నాం. ఆ వెయిట్ పర్సనాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. లుక్స్, ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఐ లవ్ యూ. చాలా మంది ఏంటంటే కమర్షియల్ అనుకుంటారు, కానీ అసలు డిఫరెంట్ స్టోరీ ఇది. ఎండింగ్ అసలు యాక్టింగ్ పక్కన పెట్టేసి అసలు స్క్రీన్ మీద వస్తుంటే మనం ఒక్కొక్క షేక్ అయిపోతుంది సీట్లంతా. చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అసలు ఆ స్టోరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ మనం అందరం ఇప్పుడు నెట్లో వచ్చేసరికి ఉగ్రం అంటున్నారు, అసలు దానికి దీనికి సంబంధమే లేదు అసలు. చాలా ఎండింగ్ అయితే చాలా చాలా కొత్తగా ఉంది, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే బాగుంది, కానీ సినిమా మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చూడరు. స్క్రీన్ పైన ప్రభాస్ వస్తాడు, షేక్ అయిపోతా ఉంటాయి సీట్లు, షేక్ అయిపోయినాయి అసలు. సినిమా మాత్రం ప్రభాస్ ఎలివేషన్ మాత్రం ఇచ్చి పడేసాడు భయ, మామూలుగా లేవు. హీరోయిన్ మాత్రం ఈ సినిమాలు ఎందుకు పెట్టారా అనిపించింది మాకు. సో ఎలివేషన్ మాత్రం ఎరగ తీసాడు. ప్రభాస్ ని తెర మీద ఒక ఫ్యాన్ ఎలా చూడాలి అనుకుంటాడో అలా చూపించేశాడు భయ. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు సినిమా, ఎక్కడా కూడా బోర్ అయితే అనిపిదు భయ, అంత బాగుంది సినిమా. ఫ్రెండ్ సాంగ్ ఉంది భయ్య, నిజంగా ఆ సాంగ్ ప్లే అవుతుంది, వీళ్ళు చేసే యాక్టింగ్ ఎక్సలెంట్. అది మాత్రం నిజంగా ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా గట్టిగా రాటి పెట్టేశాడు ప్రభాస్. అంటే ఆ అవకాశం లేదు ఇంకా ఎవరికి కూడా. రేపు నుంచి ఇంకా ట్రోల్ చేయండి ఎలా చేస్తారో సల్లార్ మీద, ఎవరికి అవకాశం లేదు, ఇచ్చి పడేశాడు అంతే. నిజంగా డైరెక్టర్ ఎలా చూపించాలో అలాంటి ఎలివేషన్లు అయితే ప్రభాస్ చూపించాడు భయ్య. చాలా అంటే చాలా బాగుంది. పార్ట్ నిజంగా సస్పెన్స్ లో పెట్టాడు భయ్య. ఆ ఫైట్ సీన్, ఆ కట్అవుట్, ఒక్కొక్క అడుక్కి మొత్తం షేక్ అయిపోయింది థియేటర్ అంతా కూడా. టైప్ అయింది మొత్తము. అసలు డీజే వింటుంటే ఫీల్ వస్తుంది అక్కడ. ఐమాక్స్ స్క్రీన్ ప్లస్ మనకు అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ సినిమా మొత్తం.